నమస్కారం వెల్కమ్ టు వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్. ఏడు అడుగులు వేస్తే వివాహం, 7 కొండలెక్కితే వెంకన్న దర్శనం, 7 ప్రశ్నలకి సమాధానం సరిగ్గా చెప్తే ఈ కోటి మీ సొంతం. మరి అలా సొంతం చేసుకునే వారి కోసం మా ఎదురు చూపులు కొనసాగుతూనే ఉన్నాయి. మరి ఈ రోజైనా నా ఎదురు చూపులు ఫలిస్తాయా? కోటి ఆశలతో మన ముందుకు వస్తున్నారు ఈ కోటి సొంతం చేసుకోవడానికి భార్యాభర్తలు విజయవాడ నుంచి రవికృష్ణ కుమారి, కమలాకాంత్. హలో, నమస్తే, వెల్కమ్ అండి. నమస్కారం అండి. నమస్కారం కమలాకాంత్ గారు. నమస్తే. సో కృష్ణకుమారి గారు గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అండ్ మీరు ఎల్ఐసిలో చేస్తానండి. విజయవాడలో హైయర్ గ్రేడ్ అసిస్టెంట్ గా పనిచేస్తాను ఎల్ఐసిలో. ఓకే, మీ ఇద్దరి పరిచయం గురించి చాలా విన్నాను, మెల్లమెల్లగా మాట్లాడతాను. వెల్, కృష్ణకుమారి గారు, ₹1 కోటి, ₹1 కోటి మీ కళ్ళ ముందు ఉన్నాయి. ఏం చేస్తారు ₹1 కోటి వస్తే? 2 అమ్మాయిలు ఉన్నారు మాకు. ఓకే, వాళ్ళిద్దరు డెవలప్మెంట్ ప్లస్ ఆర్ఫనేజ్ కి, పూర్ అండ్ నీడీకి ఏమైనా హెల్ప్ చేద్దామని చెప్పి. మరి ఆ ₹1 కోటి మీకు ఉపయోగపడాలని, ఆ ₹1 కోటి మీ సొంతం చేసుకోవాలని కోరుకుంటూ, అదిగో మీ కోటి, రండి చూడండి, తీసుకోండి. తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్ళిపోండి సార్, తీసుకెళ్ళిపోండి. జాగ్రత్తగా అక్కడి నుంచి కింద పడిపోకుండా గట్టిగా పట్టుకుని తీసుకెళ్ళిపోండి. ఈ ప్రైజ్ మనీ మీకు అందిస్తున్నారు డాబర్ రెడ్ పేస్ట్. ఓకే, కమలాకాంత్ గారు, ఎప్పుడు ఎల్ఐసిలో ఉండి డబ్బులు లెక్కలే కదండి మీరు చూసేది. ఇవాళ కొత్తగా డబ్బులు చూడడం ఏంటి? ఆడదామండి, కొత్తగా ఆడదాం. మరి ఇది ఆట కాబట్టి ₹1 కోటి మీకు ఇచ్చాం కాబట్టి ఈ ఆటలో 7 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. క్విక్ గా రూల్స్ ఒకసారి చెప్పేస్తా మీకు. ఒకసారి రూల్స్ చూస్తే, ₹1 కోటి మీకు ఇచ్చాను, 7 ప్రశ్నలకి నాకు కావాలి సమాధానాలు. ప్రతి ప్రశ్నకి మల్టిపుల్ చాయిస్ లో మీకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆప్షన్స్ లో ఏది సరైన సమాధానం అనుకుంటున్నారో దానిపై మీ డబ్బులు పెట్టండి. ఒకవేళ మనసులో సందేహం ఉంటే మరిన్ని ఆప్షన్స్ పై స్ప్లిట్ చేసుకుని డబ్బులు పెట్టుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఆటలో ఎప్పుడూ కూడా మీకు ఇచ్చిన ఆప్షన్స్ లో ఒకటి ఖాళీగా మీరు అట్టి పెట్టాల్సి ఉంటుంది. మిగతా వాటిపై అనుమానం ఉంటే స్ప్లిట్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక కరెక్ట్ సమాధానంపై డబ్బులు పెడితే అది ఆటలో నెక్స్ట్ క్వశ్చన్కి చేరుకుంటుంది. రాంగ్ ఆన్సర్ పై పెట్టారనుకోండి, డబ్బులు అలా శాశ్వతంగా కిందకి జారిపోతాయి, మళ్ళీ ఆటలోకి రావు. ఇలా చేయడానికి మీ దగ్గర ఉంటాయి కేవలం 60 సెకండ్లు, 1 మినిట్ మాత్రమే. ₹1 కోటి మీ దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. 7 ప్రశ్నలు. లెట్స్ ప్లే వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. ప్రతి ప్రశ్నకి కేటగిరీస్ ఇస్తానండి. ఈ ప్రశ్న, మొదటి ప్రశ్న, ఆ కేటగిరీస్ చూసేసి మీకు నచ్చింది, తేలిగ్గా అనిపించింది ఎంపిక చేసుకోండి. మీ మొదటి ప్రశ్నకి కేటగిరీస్: ముఖ్యమంత్రులు, క్రీడాకారులు. ముఖ్యమంత్రులు, క్రీడా ఇష్టం. ముఖ్యమంత్రులు మీరు ఎంచుకున్నటువంటి కేటగిరీ ముఖ్యమంత్రులు. ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూసేద్దామా? నీలేరు, నల్లేరు, నల్లారి, నంద్యాల. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిలో ఎన్ అంటే ఏమిటి? నీలేరు, నల్లేరు, నల్లారి, నంద్యాల. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయిపోయింది. డబ్బులు పెట్టడం మొదలు పెట్టండి. టైం తక్కువ ఉంది, డబ్బులు పెట్టడం మొదలు పెట్టండి. నీట్ గా పెట్టండి. Forty seconds more. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నల్లారి కిరణ్ కుమార్. డెఫినెట్గా అదే ఆన్సర్. కరెక్ట్. అది 20 seconds. బయట ఉన్న డబ్బులు లోపల జరపండి. లేదు కదా? ఓకేనా? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డిలో ఎన్ అంటే ఏమిటి? అంటే మీరు నీలేరు కాదనుకున్నారు, నల్లేరు కాదనుకున్నారు, నల్లారి అవుననుకున్నారు, కోటి తీసుకొచ్చి ఒక దగ్గరే పెట్టారు, నంద్యాల కూడా కాదు అనుకుంటున్నారు. కమలాకాంత్ గారు, కృష్ణకుమారి గారు, గుర్తు చేయడం నా బాధ్యత. క్విక్ చేంజ్. ఒకసారి మీరు 6వ ప్రశ్న లోపల 30 సెకండ్లు అదనంగా టైం ఇవ్వడం జరుగుతుంది. కావాలా వద్దా? వద్దు వద్దు ఏం వద్దు, ఒకటే మాట, ఒకటే బాట, ఒక కోటి, ఒకటే ఆన్సర్ పైన. ఏమిటి మీ కాన్ఫిడెన్స్ కమల గారు? నేను చాలాసార్లు రెగ్యులర్ పేపర్ చదువుతుంటా, టీవీ చూస్తుంటాను. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనేది చాలాసార్లు విన్నామండి. మేడం మీరేమంటారు కృష్ణ గారు? అంతేనమ్మా. అంతేనంటారా? ఓకే, మరి చూద్దాం. ముందడుగు వేద్దాం, రండి, ముందడుగు వేయండి. ఇది నల్లేరు మీద నడకలా మీరు నెక్స్ట్ దానికి వెళ్తారా? నల్లారి కరెక్ట్ అవుతుందా కాదా? ఏది టాప్, ఏది డ్రాప్? మీకు తెలిసిన సమాధానమే కదండి. కానీ ఎందుకో మళ్ళీ భయం వేసింది ఒక్కసారి, కరెక్ట్ గా పెట్టామా లేదా అని. Yes, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఒక్కసారి మీరు కన్ఫర్మ్ చేసేదాకా భయం వేస్తుంది కదా. మీకు తెలిసిన ఆన్సర్ అయినా సరే కదా. రైట్. మరి ఈ రోజు ఈ జంట రవికాంతులు వెదజల్లుతూ వచ్చింది. మరి ఆ రవి కాంతులు ఎర్రగా ఉంటాయి. మీరు రెడ్ FM లో కాంటెస్ట్ లో వినొచ్చారట కదా ఇక్కడికి, అది ఎలా జరిగిందో చెప్పండి. అంటే రెడ్ ఎఫ్ఎంలో క్విజ్ పెట్టారండి. ఒక 3 రోజుల పాటు 1 నిమిషంలో ఎక్కువ క్వశ్చన్స్ ఎవరు ఆన్సర్ చేస్తారు వాళ్ళని ఆ రోజు విన్నారు. ఓకే, మర్నాడు ఒక విన్నారు, ఆ మర్నాడు ఒక విన్నారు. ఎస్ఎంఎస్లో పెట్టుకోమని చెప్పారు. ఎస్ఎంఎస్లు చాలా పెట్టాను నేను. మొట్టమొదటి రోజు కాల్ రాలేదు, 2వ రోజు కాల్ వచ్చింది. ఆ రోజు 1 నిమిషంలో 8 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను నేను. ఓకే, ఆ రోజు విన్నర్ నేను. మళ్ళీ గురువారం నాడు, అంటే ఈ 3 రోజులు అయిన తర్వాత ఈ ముగ్గురికి మళ్ళీ కాంటెస్ట్ పెట్టారు లైవ్లో, రెడ్ ఎఫ్ఎం లైవ్లో. దాంట్లో కూడా 7 క్వశ్చన్స్ 1 మినిట్లో చెప్పాను నేను. అట్లా విజయవాడ నుంచి నన్ను విన్నర్గా డిక్లేర్ చేశారు. తర్వాత హైదరాబాద్ పిలిచారు, అక్కడ ఒక టెస్ట్ పెట్టారు, అక్కడ కూడా సెలెక్ట్ అయితే. అమ్మో, ఇక్కడికి వచ్చే ఈ 7 ప్రశ్నల లోపల మీరు చాలా ప్రశ్నలే దాటుకుంటూ వచ్చారు. దాటేమండి, 8, 7, 15, 6, 21 ప్రశ్నలు. అంటే 3 అంతలు ఇక్కడికి. వారు ఇక్కడి వరకు వచ్చారు. సామాన్య ప్రేక్షకుల నుంచి ఇక్కడి వరకు రాగలిగినటువంటి మరొక జంట మీరు కూడా రావచ్చు. పెద్ద కష్టమేమీ కాదు, కేవలం ఒక SMS దూరంలో ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ చూస్తున్నట్టయితే కనుక SMS ఆన్సర్ ఆప్షన్స్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మీ ఆన్సర్ ఆప్షన్స్: A అంబేద్కర్, B గాంధీ, C నెహ్రూ, D వల్లభాయ్ పటేల్. ఆలోచిస్తూ ఉండండి క్వశ్చన్ ఏమై ఉంటుందా అని కాసేపట్లో మాట్లాడతా. కమలాకాంత్ గారు, మీరు LICలో ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, కానీ అంతకుముందు ఏం చేసేవారండి? అంతకుముందు అంటే 1990కి ముందు నేను ఒక ట్యూషన్ మాస్టర్ అండి. ఓకే, ఒక 5 ఏళ్ల పాటు ట్యూషన్స్ చెప్పాను. ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది, సెటిల్ అయిపోయారు. ఉద్యోగం సో ట్యూషన్ మాస్టర్ గారు కాబట్టి మేము క్వశ్చన్స్ అవి పెద్ద కష్టపడక్కర్లా, కాన్ఫిడెంట్ గానే కనిపిస్తున్నారు. ఆ ట్యూషన్ మాస్టర్ గారి ప్రయాణం ఈ రోజు ప్రశ్నలు వినే స్థాయి, ప్రశ్నలు సమాధానం చెప్పే స్థాయికి వచ్చింది. ఈ జర్నీలో ఎక్కడున్నారో చూపించినా ఒకసారి. కో అంటే కోటి ప్రయాణంలో మీరున్నారు. 1 కోటి రూపాయలు ఆటలో కొనసాగుతున్నాయి. మొదటి ప్రశ్న దాటేశారు, 2వ ప్రశ్నకు వచ్చారు. క్విక్ చేంజ్ ఇంకా ఉంది. 6వ ప్రశ్న వరకు ఒకసారి మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. వెళ్ళిపోదామా నెక్స్ట్ క్వశ్చన్ కి? 2వ ప్రశ్న, దీనికి సంబంధించిన కేటగిరీస్: సరిహద్దులు, సంఘటనలు. సరిహద్దులు, సంఘటనలు. సరిహద్దులు అంటే మరి స్టేట్ అడుగుతాడు, నేషనల్ అడుగుతాడు కదా. ఏమో మరి మీరు చెప్పండి. సంఘటనలు పెడదామా? ఓకే, సంఘటనలు. అరే ఏం చెప్తే మీరు కొట్టేస్తున్నారండి. ఓకే, సంఘటనలు. సంఘటనలకు సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ చూసేద్దాం. ఇండియా మొదటి రిజిస్టర్డ్ పైలట్, ఇండియాకి మొదటి కలర్ సినిమా, ఇండియాకి మొదటి టాకీ సినిమా, ఇండియా మొదటి కంప్యూటర్. ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: వీటిలో ఏది మొదటగా జరిగింది? ఇండియా మొదటి రిజిస్టర్డ్ పైలట్, ఇండియా మొదటి కలర్ సినిమా, ఇండియా మొదటి టాకీ సినిమా, ఇండియా మొదటి కంప్యూటర్. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. ఇండియా మొదటి టాకీ సినిమా.
టాకీ సినిమా ఎంత పెడతాం? టాకీ సినిమా పెట్టు. కలిసి కదా ఎంత పెడదాం? పెట్టు. నెక్స్ట్ 30 సెకండ్లు. టాకీ సినిమా పెట్టు. 20 సెకండ్ల టైం ఇంకా ఉంది. ఇంకేమొద్దా? కలర్ సినిమా వద్దా? 8, 7, 6, 5, 4, 3, 1. వీటిలో ఏది మొదటగా జరిగింది అనేది మీ ప్రశ్న. ఇండియా మొదటి రిజిస్టర్డ్ పైలట్ కాదు అనుకుంటున్నారు మీరు. ఇండియా మొదటి కలర్ సినిమా ఏమో అనుకుంటున్నారు. 12 లక్షల రూపాయలు దీని మీద పెట్టారు. ఇండియా మొదటి టాకీ సినిమా 72 లక్షల రూపాయలు పెట్టారు దీనిపై. ఇండియా మొదటి కంప్యూటర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నారు. 16 లక్షలు పెట్టారు. మీకు ఈ ఆన్సర్ గురించి ఏమైనా తెలుసా అండి? డౌట్ఫుల్గానే ఉందండి. డౌట్ఫుల్గా ఉన్నారు. అయితే క్విక్ చేంజ్ ఇక్కడ మీకు అవసరం అనిపిస్తే కనుక తీసుకోవచ్చు. క్విక్ చేంజ్ కావాలా వద్దా ఆలోచన చెప్పండి. కావాలి. yes 30 సెకండ్స్ అండి. ఎంత పెడతాం? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇంకా వచ్చామని పెడదాం. 15 సెకండ్స్ మోర్. కలర్ సినిమా అసలు కాదు ఇక్కడ. 100 రూపాయలు కాదు. అంతేనా? కలర్ సినిమా అసలు కాదు. 8, 7, 6, 5, 4, 3, 2, 1. వీటిలో ఏది మొదటిగా జరిగింది, ఏ సంఘటన అని అడిగాము. భారతదేశానికి మొదటి రిజిస్టర్డ్ పైలట్ పై మీరు క్విక్ చేంజ్ తీసుకున్న తర్వాత 16 లక్షలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇండియా మొదటి కలర్ సినిమాపై మీరేమీ ఉంచలేదు. భారతదేశానికి మొదటి టాకీ సినిమా వచ్చిందనుకున్న దానిపై మీరు 70 లక్షల రూపాయలని ఉంచారు. భారతదేశం మొదటి కంప్యూటర్పై మీరు ఉంచారు 14 లక్షల రూపాయలని. కమలాకాంత్ గారు, కృష్ణకుమారి గారు, ఎందుకు ఈ మార్పు జరిగింది క్విక్ చేంజ్ తర్వాత? అంటే టాకీ సినిమా, కలర్ సినిమా రెండు ఉన్నాయి కదా. ఫస్ట్ టాకీ సినిమా పెట్టాం కాబట్టి కలర్ సినిమా ఆప్షన్ మాకు తప్పని, అసలు 100 రూపాయలు తప్పని తెలిసింది మాకు. ఏది రాంగ్ అనేది అప్పుడు డిసైడ్ అయ్యాం. రైట్, రండి ముందడుగు వేసేసి మీ అనుమానాన్ని నివృత్తి చేసేసుకుందాం. కమలాకాంత్ గారు అండ్ రవికృష్ణ కుమారి గారు, ఈ ఆప్షన్స్లో ఏదైనా కరెక్ట్ అయితే మీరు కొంత డబ్బులు తీసుకుని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు. ఒకవేళ మీరు పెట్టినటువంటి ఈ ఆప్షన్స్లో రాంగ్ అయ్యి కలర్ సినిమా కనుక కరెక్ట్ ఆన్సర్ అయితే మీరు గేమ్ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. చూద్దాం ఏది టాప్, ఏది డ్రాప్. కంప్యూటర్. $70 లక్షల రూపాయలు కమలాకాంత్ గారు అండ్ రవికృష్ణ కుమారి గారు, మీరు అనుకున్న టాకీ సినిమా కరెక్ట్ కాదు. దానిపై భారీ అంచనాలు మీరు పెట్టుకున్నారు. ఇప్పుడు 14 లక్షలు, 70 లక్షలు అంటే 84 లక్షల రూపాయలు ఈ రెండు సమాధానాలు కాదు అని తెలిసిపోయింది. ఇప్పుడు మనం అయితే ఆటలో ఉంటాం, లేకపోతే ఆటలోంచి వెళ్ళిపోతాం. 16 లక్షల రూపాయలతో మీరు ఆటలో ఉంటారా, ఆట నుంచి వెళ్ళిపోతారా? ఏది టాప్, ఏది డ్రాప్? మనతో ఉన్నారు
కమలాకాంత్ గారు అండ్ రవికృష్ణ కుమారి గారు విజయవాడ నుంచి వచ్చారు. ప్రస్తుతం మీరు రెండో ప్రశ్నలో ఉన్నారు. వీటిలో ఏది మొదటగా జరిగింది అని మిమ్మల్ని అడిగాం. భారతదేశ మొదటి రిజిస్టర్డ్ పైలట్ అయ్యుండొచ్చు అనుకున్నారు, 16 లక్షలు దానిపై ఉంచారు. భారతదేశ మొదటి కలర్ సినిమా కాదు అనుకున్నారు, దానిపై ఏం ఉంచలేదు. 70 లక్షల రూపాయలు మీరు ఉంచారు. టాకీ సినిమాపై, భారతదేశపు మొట్టమొదటి టాకీ సినిమాపై అది కాదు అని తేలిపోయింది. అలాగే భారతదేశం మొదటి కంప్యూటర్ కూడా కాదు అని తేలిపోయింది. అది 14 లక్షల ఆట నుంచి తీసేసింది. ఇప్పుడు ముందడుగు వేయండి. మనం తెలుసుకోవాలి, ఆటలో మీరు కొనసాగుతున్నారా లేదా. 16 లక్షలు రిజిస్టర్డ్ పైలట్ కరెక్ట్ అయితే ఆటలో కొనసాగుతాయి, లేదా ఆట నుంచి మీరు వెళ్ళిపోవాలి. ఏది టాప్, ఏది డ్రాప్? కంగ్రాచులేషన్. చాలా టెన్షన్ Thank you. పడ్డారా? చాలా ఎవరికో దండం పెట్టేశారు మీరు. ఎవరికి? క్విక్ చేంజ్ లో చాలా చేంజ్లు జరిగిపోతాయండి. మన రాతలో చాలా చేంజ్లు జరుగుతాయి. ఇంకా కొంచెం బాగుండేది. ఏ ముక్కులు ముక్కేసుకున్నారు? ఏం మొక్కుకోలా, ఏంటో అలా అనిపించింది. రైట్. 1929లో మొట్టమొదటి రిజిస్టర్డ్ పైలట్ గా జేఆర్డి టాటా గారు రిజిస్టర్ చేయించుకున్నారండి. సో 16 లక్షల ఆటలో కొనసాగుతున్నాయి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మొత్తానికి వెరీ హ్యాపీ, మీరు ఆటలో కొనసాగుతున్నారు. అండ్ రవికృష్ణ కుమారి గారిని మీరు అదే రవికాంతులు లేందే కమలం విచ్చుకోదు, విరవదు, మురవదు అన్నారు కదండి. ఎప్పుడో మురిసిందంటే ఏదో ఏం మురిసింది? ఎప్పుడు మీరు ట్యూషన్లు చెప్తున్నప్పుడు అంటే కదా. తను నా దగ్గర చదువుకుందండి. స్టూడెంట్. మాకు దగ్గర మా ఊరికి ఒక 10-15 కిలోమీటర్ల దూరంలో ఊరు ఉండేది. ఆ ఊరు నుంచి వచ్చి చదువుకునేది. ఏ ఊరండి? పుట్రాల వాళ్ళ ఊరు, ఓకే. కృష్ణా జిల్లా. మాది విసన్నపేట. ఓకే. పుట్రాల గుంటూరు నుంచి జిల్లా. కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లానేనా? జస్ట్ 11 కిలోమీటర్లు వచ్చి నా దగ్గర ట్యూషన్ చదువుకుని వెళ్ళేది. సో అప్పుడు మీకు ఆవిడ నచ్చారు. మేడం మీకు అలాంటివి ఏమీ లేదా రవికృష్ణ కుమార్ గారు? నచ్చబట్టే కదండి మరి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కదా అది. ఫస్ట్ ముందు నచ్చడం వారికే, మీరు నచ్చారు కదా. ఫస్ట్ ఆయనకే నచ్చా నేను, తర్వాత నాకు నచ్చారు ఆటోమేటిక్.